ఫలదీపిక ఈ వర్గుల యొక్క ఫలితాలు ఇలా చూడాలనే విషయం మీద మనకి ద్రేకాణం, సోదర స్థానం, నవాంశ, వివాహ స్థానం ఇలాగా చెప్పిన గ్రంథాలు ఉన్నాయి. అయితే వాటిని ఏం చేసుకోవాలి, ఏమిటి, ఎలా చూస్తారు అనేటువంటి విషయంలో వివిధ గ్రంథగతులు కొంత వాళ్ళ మనోభావాలని దాని మీద పెట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. పారిజాతంలో అంటే జాతక పారిజాతం గ్రంథంలోనూ ఫలదీపికలోనూ వీటిని ఏం చేశాడంటే ఒక గ్రహం హోరలో ఎక్కడ ఉంది, ద్రేకాండంలో ఎక్కడ ఉంది, సప్తాంశంలో, ద్వాదశాంశంలో, త్రింశాంశంలో, షష్ఠ్యాంశంలో ఎట్లా ఉంది అనేది మొత్తం వేసుకుని ఇందులో వాటిని లెక్కటమంటాడు. అనుకూలమైనటువంటి స్థానాలు ఈ దశవర్గుల్లో ఎన్ని పొందాడు, ప్రతికూలమైన స్థానాలు ఎన్ని పొందాడు లిస్ట్ రాయమంటాడు. ఇది షోడశ వర్గులు. ఈ షోడశ వర్గుల్ని చూడకుండా ముందుకు వెళ్ళడం అనేది కూడా మరి తప్పే అవుతుంది. మీరు పరాశర విధానంలో ఫలితాలు రావట్లేదని అనుకుంటూ ఉంటారు, కానీ పరాశర విధానంలో ఆత్మవిమర్శ చేసి చెప్పండి, ఎన్ని గ్రంథాల్లో ఉన్న విశేషాలని ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా కూలంకషంగా పరిశీలించి వాటిని అమలు చేసి మేము ఫలితాలు చెప్పాము, చెప్తే రాలేదని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఖచ్చితంగా వస్తాయి. ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా పరిశోధన చేసిన వాళ్ళు ఎంతమంది? అంటే దానికి అమలు చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక గ్రహం ఈ భావానికి ఈ ఆధిపత్యాల రీత్యా ఇది 100% యోగిస్తుంది అని చెప్పాలి అంటే దానికి ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఈ హోర్లు, ద్రేకాణాలు, సప్తాంశాలకు వెళ్ళి ఇప్పుడు చెప్పబోయేటువంటి వర్గాన్యోజయతు త్రయోదశ సుహృత్స్వక్షోచ్ఛయ శుక్రమాత్ ద్విస్త్రిః పంచ చతుర్నవా త్రివసుషత్సఖ్యా సువర్గేక్షితః ప్రాహుశ్చోత్తమ పారిజాత కథితౌ సింహాసనం గోపురం చైత్యేరావత దేవలోకసురలోకాంశ్చాశ్చ పారావతం అంటూ ఒక విషయం చెప్పుకుంటూ వచ్చాడు. ఏమయ్యా ఈ 10 అంశాలు వేసుకో, ఇందులో మరి 2 శుభవర్గులు వచ్చినాయి అనుకుందాం. ఒక గ్రహానికి సంబంధించి మనం శోధన చేస్తున్నాం. 2 శుభవర్గులు వస్తే కనుక పారిజాత అంశం కింద రాసుకోవయా. తర్వాత 3 కనుక వస్తే ఉత్తమాంశ, 2 కనుక వస్తే ఉత్తమాంశ, ఒకటే శుభవర్గం వస్తే కనుక పారిజాతాంశ, 3 కనుక శుభనవ 2 శుభవర్గులు వస్తే కనుక పారిజాతాంశ, 3 శుభవర్గులు కనుక వస్తే ఉత్తమాంశ, 4 శుభవర్గులు వస్తే కనుక గోపురాంశ, 5 శుభవర్గులు వస్తే కనుక సింహాసనాంశ, 6 శుభవర్గులు వస్తే పారావతాంశ, 7 శుభవర్గులు వస్తే దేవలోకాంశ, 8 శుభవర్గులు వస్తే సురలోకాంశ, 9 శుభవర్గులు వస్తే ఐరావతాంశ. ఒక్కొక్క గ్రహానికి ఏ అంశాల్లో ఉన్నాయో చెప్పాలి. మనం జాతక పారిజాతం పాఠం చెప్పుకున్నాం. అందులో భావ విశేషాలకు వెళ్ళే లోపుగా ముందుగానే చెప్పుకున్నాం. భావ విశేషాల్లో కూడా మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఉత్తమాంశంలో కనుక గ్రహం ఉంటే కనుక, పారిజాతాంశంలో గ్రహం కనుక ఉంటే కనుక, గోపురాంశంలో కనుక గ్రహం ఉంటే కనుక బలాన భావానికి సంబంధించి ఇటువంటి ఫలితాలు ఇస్తాడు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మరి వాటి సంబంధమైన ఫలితాలు చెప్పకుండా గ్రంథకర్తలు చెప్పారు. నువ్వు పారిజాతం ప్రకారం, జాతక పారిజాతం ప్రకారంగా కనుక నువ్వు గ్రహాలను సంబంధించి శోధన చేసిన జాతక ఫలితాలు చెప్తాను అన్నప్పుడు ఈ ఉత్తమాంశ, పారిజాత, గౌరవంశ అనేటువంటి అంశాలని నువ్వు ప్రస్తావన చేసావా? చేస్తే రాశి, నవాంశ, కేవలం భావచక్రం, ఆరుడు చక్రాలతో నువ్వు ఫలితాలు అక్కడ జాతక చక్రం రాసేసి ఫలితాలు చెప్పావు. మరి నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకోవాలా, తప్పు అనుకోవాలా, ఉప్పు అనుకోవాలా? నేను అందుకోసం కంప్యూటర్ పెట్టి కూర్చుంటానండి. నేను కంప్యూటర్ పెట్టి కూర్చుని దాంట్లో మొత్తం అంతా కూడా షార్ట్స్ వర్క్లో ఒకసారి వర్కౌట్ చేసుకుని చూసి దాని మీదే చెప్తుంటాను. అయితే ఇక్కడ ఈ షడ్బలాలు, షడ్బల సాధన దగ్గరికి వచ్చేసరికి క్షేత్రబలం వాటి యొక్క నిర్ణయాలు చేసేటప్పుడు కేవలం సప్తవర్గుల మీదే గణితం చెప్పినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి, గ్రహ ఫలితాలు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి. మరి దాన్ని కూడా పొత్తు తీసుకోవాలి. ఉత్తరకాలమతంలో ఈ గణిత విధానాలు ఉన్నాయి, సప్తవర్గుల మీదే ఉంది. తర్వాత మరి దశవర్గుల మీద జాతక పారిజాతం ఫలదీపిక ఉంది. షోడశ వర్గులు 16 వర్గుల మీద మన బృహత్పరాశరి హోరశాస్త్రం ఉంది. ఇలాగా దేంట్లో ఏ గ్రంథం ప్రకారం వెళ్ళినా కానీ మిగతా చక్రాలు కూడా వేసి చూడాల్సిన అవసరాలు మాత్రం కనబడుతూనే ఉన్నాయి. కనబడుతున్నప్పుడు ఆ గ్రహం యొక్క లక్షణాన్ని ఫస్ట్ నువ్వు చెప్పాలి అంటే అది ఉత్తమాంశంలో ఉందో, గోపురాంశంలో ఉందో, పారిజాతాంశంలో చెప్పాలంటే నువ్వు షోడశ వర్గులు లేకుండా జాతకం చెప్తున్నావా? షోడశ వర్గులు చూడకుండా జాతకం చెప్తున్నావా? కేవలం రాశిచక్రం పెద్ద ఎర్ర పెన్నుతో గీసి నల్ల అంకెలతో రాసి ఆకుపచ్చ సంఖ్యతో లగ్నాలు అవన్నీ రాసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కలర్ హైలైట్ చేస్తున్నారు. కరెక్టే. ఆ గ్రహం ఏ అంశంలో ఉంది అప్పుడు నువ్వు పారిజాతంలో ఫలితాలు చెప్పడానికి లేదు. ఇంకా నువ్వు రాసినాక రాసి నవాంశ చక్రాలా మొత్తం షోడశ వర్గులు లేకుండా, దశ వర్గులు లేకుండానేమో
నీకు ఇక్కడ రావా? నేను పారిజాతం ప్రకారం చెప్పానంటే బృహజ్జాతకం ప్రకారం చెప్పాడు. బృహజ్జాతకంలో మూల దశలు అవన్నీ చెప్పాడు. వాటి ప్రకారం దశలు కట్టావా? నువ్వు పరాశర విధానంలో ఒక గ్రంథాన్ని కూడా సంతుష్టిగా పరిపూర్ణంగా అందులో సూత్రాలు అమలు చేయకుండా దాంట్లో అన్ని ఫలితాలు రావండి పరాశరలో. నువ్వు ఏం అప్లై చేసావని అనాలి. ఒక గ్రహం యోగించే గ్రహమా అవయోగం చేసే గ్రహమా అని తేల్చడానికే చాలా డెప్త్గా వర్క్ ఉంది ఇక్కడ. ఇన్ని చేశాక రాకపోవడం ఉంది. ఇప్పటికి కూడా కేవలం పూర్వం విజయవాడలోనే ఒక ఆయన ఏలూరు రోడ్లో ఉండేవాడు. ఆయన బృహజ్జాతకంలోనే విశేషాలన్నింటినీ కూడా కంప్లీట్గా రాసుకుంటూ పేపర్ మీద పెట్టి 2 రోజులు 3 రోజులు టైం తీసుకుని వివరాలు రాసి ఒక 10-15 పాయింట్లు రాసి పంపించేవాడు. ఆ 15 పాయింట్లు రాసిన వాటి వరకు కూడా విత్ రూల్స్ ఆ జాతకంలో ఫలితాలు వచ్చి తీరాల్సిందే. నీకు గ్రహాల కారకత్వాలు మైండ్లో గుర్తుండవు. తర్వాత ఆ గ్రహాల యొక్క రాసుల యొక్క కారకత్వాలు గుర్తులేక, భావాల యొక్క కారకత్వాలు గుర్తులేక జ్యోతిషంలో జాతకాలు చెప్పడానికి వెళ్తున్నావు. ఈ గ్రహాలు యోగించేవా అవయోగం చేసేవా చెప్పడానికి చాలా విశేషాలు. నిన్న నీచభంగం అంటే చెప్పుకున్నాం. యాక్చువల్గా నీచభంగం మీద ఇంత విశ్లేషణతో చూసి మాట్లాడేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. నిజంగా ఆత్మవిమర్శ చేసి నాకు చెప్పక్కల్లా. మీరు కంకణాలు వేసుకున్నారో ఇంకో బిడుదలు తెచ్చుకున్నారో నాకు అనవసరం. మీరు ఆత్మవిమర్శ చేసి చెప్పండి. జాతకం వస్తే అంత డీటెయిల్గా గ్రంథాల్లో విశేషాలంటూ కూడా ఫలితాలంటే చెప్పడానికి గ్రహ విశేషాలంటూ కూడా శోధన చేస్తున్నారా? చేయకుండా నాకు ఫలితాలు రాలేదు వస్తాయి అంటే ఎట్లా కుదురుతుంది? ఇట్లాగా ఒక గ్రహాలని మనం శోధన చేసేప్పుడు పారిజాతాంశ అంటే 2 శుభవర్కులు ఉండాలి. 3 శుభవర్కులు అయితే కనుక ఉత్తమాంశ, 4 శుభవర్కులు అయితే గోపురాంశ, 5 శుభవర్కులు అయితే సింహాసనాంశ. ఏం చేసుకోవాలి దీని ఇట్లా రాసి అంటారేమో. దీంతోనే ఫలితాంశాలు వెనకాల పారిజాతంలో చూసేసాం మనం. ఇప్పుడు ఫలదీపులో ఇట్లా చూడబోతున్నాం. అయితే జాతక పారిజాతంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అంటే కొంత ఆ పేర్లకి డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. అందుకోసం చెప్పేసి దీన్ని మనం చెప్పుకున్నాం. అట్లాగే అవస్థలు ఉన్నాయి. దీప్త సా స్థిమిత తథాచ ముదిత శాంతాచ హీనాథో అంటూ ఆ దీప్తావస్థ దగ్గర ప్రారంభించినట్టు అవస్థల పేర్లు ఉత్తరకాలంతో చెప్పిన వాటికి ఇతర గ్రంథాలు చెప్పిన వాటికి తేడాలు ఉన్నాయి. గ్రంథభేదాలతో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకున్నప్పుడు నువ్వు ఏ గ్రంథంలో సూత్రాలు అమలు చేస్తున్నావో ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలతోనే అప్లై చేసుకుంటూ వెళ్ళు, నీకు ఫలితం వచ్చేస్తుంది. మూలం ఒకటే ఉంది. మొత్తం నేను కూడా 10-15 ఏళ్ళు బాగా చికాకు పడి ఇందులో పదాలకి అందులో పదాలకు తేడా ఉంది, ఇందులో ఇచ్చిన విశ్లేషణ అందులో ఇచ్చిన విశ్లేషణ తేడా, ఈ గ్రంథాలు తప్పేమో అనుకునేవాడిని. గ్రంథాలు తప్పేమో అనుకుంటే ఒక పెద్ద ఆయన, ఒక ఆయన మా ఊర్లోనే ఉండేవాడు, విజయవాడలోనే. ఆయన గ్రంథకర్త అంత అందరి చేత మాట అనిపించుకునే స్థాయిలో రాలేదు నాయన. అది అర్థం చేసుకునే స్థాయి నీకు రాలేదు, బాగా కృషి అర్థమవుతుందంటే. ఆ తర్వాత నేను మళ్ళీ మా గురువుగారి దగ్గరికి వచ్చి వర్కౌట్ చేసుకుని వెళ్ళాను. మా గురువుగారు చాలా నిబ్బరంగా ఉండేవాడు. ఆయన ఈ గ్రంథాల్లో ఉన్న విశేషాలన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి, మనం అర్థం చేసుకోవడంలో ముందుకు వెళ్ళడంలో తేడా పడుతున్నాం. ఏ గ్రంథాన్ని పుచ్చుకున్నామో ఆ గ్రంథంతోనే ఆ గ్రంథంలో పదాలని ఆ గ్రంథంలో ఉన్న విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే పక్క గ్రంథంలో దాన్ని తీసుకొచ్చి దీంట్లో విశ్లేషణ చేస్తానికి కుదరదని. అయితే ఇక్కడ దానికి దీనికి తేడా వచ్చింది కాబట్టి ఒక్కసారి తెలుసుకుంటే మంచిదైన విశేషాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం. సందర్భంలో ఇప్పుడే ఆ దీప్తా సా స్థిమిత తథాచ ముదిత శాంతాచ హీనాథతో వక్రాస్యాత్ వికల స్వర్భాను సంసర్గ 9 అవస్థలు సాకోపేత్యవస్థానవ 9 అవస్థల గురించి కూడా చెప్పినటువంటి పేర్లలో పదాలు కూడా గ్రంథానికి తేడా ఉన్నాయి. అక్కడ గ్రంథానికి తేడా ఉన్నప్పుడు నువ్వు ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఆ అవస్థల పేర్లతో ఉన్న శ్లోకాలని అన్వయం చేసేటప్పుడు అక్కడ గ్రంథంలో ఉన్న అవస్థల పేర్లు తీసుకొచ్చావా కన్ఫ్యూజ్ అవుతావు. ఎక్కడ గ్రంథంలో కూడా తెలుసుకోవా, ఇక్కడ గ్రంథంలో పేర్లే అక్కడ అమలు చేయి. నీకు గుర్తురాకపోతే పుస్తకం తీసి చూడు, నష్టమేం లేదు. అంతేగాని ఆ అవస్థల పేర్లతో ఇక్కడేమో ఇచ్చినటువంటి ఫలితాలు, అవస్థల పేర్లు అవతల గ్రంథంలో పేర్లు తీసుకుంటే నీకు అక్షరం పొరపాటు కూడా ముందుకు వెళ్ళకపోగా ఫలితాలు చెప్పే విషయంలో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం చెప్పేసి బహుగ్రంథాలను విశ్లేషణ చేసుకుంటూ బహుగ్రంథాల విశేషాలని తీసుకోవాలి. నేను నీచభంగాలు చెప్పుకున్నాం. ఈ నీచభంగాలు ఫలదీపికలో వచ్చినట్టుగా ఇంకెక్కడ ఇవ్వాలా, కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది, తెలుసుకున్నాం. అలాంటి అంశాలన్నింటిలో తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఫలితాలు అయిపోయిన తర్వాత దీంట్లో ఆర్యానల్పగుణార్థ సౌఖ్య విహోవాన్య పారిజాతాంశక స్వాచారం వినయాన్వితంచ నిపుణం యద్యుత్తమాంశే స్థిత ఖేటో గోపురభాగగ శుభమతిం స్వక్షేత్ర గోమందిరం యస్సింహాసన గోపేంద్ర దయితం భూపాలతుల్యం నరం అంటూ ఒక్కొక్క విశేషాన్ని చెప్పుకుని వచ్చాడు. పారిజాతాంశంలో ఉన్నాడు. ఏంటయ్యా అంటే పారిజాతాంశంలో ఉంటే కనుక ఉన్న గ్రహం ఆ గ్రహంతో ఇవ్వాల్సిన ఫలితాలు వచ్చినప్పుడు గౌరవవంతుడుగా గుణవంతుడుగా సుగుణ సంపుడుగా చేస్తూ ఉంటుందయ్యా అన్నాడు.
ఆర్యానల్పగుణార్థ సౌఖ్య బహువాన్యః పార్యాంతాంశక. అయిపోయింది. స్వాచారం వినయాన్వితంచ నిపుణం యద్యుత్తమాంశే స్థితః. పదవి ఔదార్యవంతుడు, ధనవంతుడు, గౌరవవంతుడు, సుగుణ సంపన్నుడు అవుతాడు ఎవరు? పారిజాతాంశలో పుట్టినవాడు. అలాగే ఉత్తమాంశలో ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని పట్టుకుని మనం పరిశోధన చేస్తున్నాం. ఇప్పుడు ఆ గ్రహం దశలో అంతర్దశలో ఉంది. ఈ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఆ గ్రహం వినయవంతుడిని, ఆచార్యవంతుడిని, కౌశలవంతుడిని, నిగమాగమ విచారం చేసేటువంటి గొప్పవాడుగా చేస్తుంది. గోపురాంశలో ఎవడో ఉన్నాడు, గోపురాంశంలో పుట్టిన గ్రహం. ఆ గ్రహాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ఫలితాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఎట్లాగా ఖేటో గోపురభాగ శుభమతిం స్వక్షేత్ర గోమందిరం. అక్కడ మేధావి, ధనవంతుడు, గృహ సంపన్నుడుగా ఉండేవాడు అవుతూ ఉంటాడు. ఒకవేళ సింహాసనాంశంలో ఉన్నటువంటి గ్రహాన్ని మనం శోధన చేస్తున్నాం. యస్ సింహాసన గో నృపేంద్ర దయితం భూపాలతుల్యం నరం. ఆ గ్రహం రాజమిత్రునిగాను రాజసమానుగాను చూస్తుంది. అంటే ఇక్కడ 4 అంశాల్లో సింహాసనాంశం దగ్గర వచ్చాడు అనేసరికి 5 శుభవర్గులు పొందున్నాయి. 10 వర్గులు వేస్తే మనం హోరాత్రేకాండ సప్తాంశ మాంస ద్వాదశాంశ త్రిశాంశ షష్యాంశాల దాకా వెళ్తే అందులో 5 అంశాల్లో గ్రహం మంచి శుభవర్గుల్లో ఉన్నప్పుడు సింహాసనాంశం ఉంది. అందులో ఉన్న గ్రహం ఇంకా పరిపూర్ణ బలాలతో ఉంది. స్థానబలం షడ్వర్గుల్లో ఎట్లా చూస్తున్నావో ఈ ఉత్తమాంశలు, గోపురాంశలు వీటిలో ఇట్లా చూడాల్సిన అవసరం ఉంది. శ్రేష్టాశ్వత్ విభవాహనాది విభవం పారావతాధిషిత. పారావతాంశంలో ఉన్న గ్రహం గజ అశ్వవాహన సంపన్నుగా చేస్తూ ఉంటుంది. రాజభోగ లాల్సను చేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ పారావతాంశ అయిపోయిన తర్వాత దేవలోకాంశం సత్కీర్తిం యది దేవలోక సహితో భూమండలాధీశ్వరం. దేవలోకాంశంలో ఉన్నటువంటి గ్రహాన్ని నువ్వు శోధన చేస్తున్నావు. ఇప్పుడు ఆ గ్రహం మరి విఖ్యాత రాజేంద్రునిగా చేస్తున్నాయా అన్నాడు. తర్వాత మళ్ళీ సురలోకాంశ, తర్వాత ఐరావతాంశ. ఇక్కడ వంధ్యం భూపతిభిః సురేంద్ర సదృశం ఐరావతాంశ స్థితః సద్భాగ్యం ధనధాన్యపుత్ర సహితం భూపం విదధ్యాద్గ్రహ. రాజరాజాది గుణవంతుడిగా చేస్తున్నాయా ఐరావతాంశలో కనుకుంటే వాడు శక్ర సమానుడు, ఇంద్ర సమానుడు అవుతాడు. అలాగే జాతుడు అదృష్టశాలి అవుతాడు. సురలోకాంశలో కనుక ఉంటే అదృష్టశాలి అవుతాడు. ఆస్తి, ధనధాన్య వృద్ధి ఇవన్నీ జరుగుతాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగా ఈ 9 అంశాల మీద కూడా గ్రహాలని ముందు స్థిమితంగా చేసుకొచ్చి ఈ పేర్లు మైండ్లో ఉండి ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటో చెప్పుకుంటూ వచ్చాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ వెంటనే ఒక చిన్న రహస్యాన్ని ఇక్కడ చెప్పాడు. నువ్వు ఆ గ్రహాన్ని వర్కౌట్ చేస్తున్నప్పుడు 4 వర్గుల్లో చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. శుభస్థానాలు, శుభవర్గులు పొందున్నాయి. సింహాసనాంశం ఉన్నావు, గోపురాంశం ఉన్నావు. 5 శుభవర్గులు పొందున్నాయి. సింహాసనాంశం ఉన్నావు. సింహాసనాంశంలో పుడితే మంచి ఫలితాలు చెప్పావు. మిగతా 5 వర్గులు చెడు ఫలితాల కింద లెక్క, చెడు వర్గుల్లో ఉన్నట్టుగా. మరి దాన్ని కూడా ఇక్కడ నువ్వు వర్కౌట్ చేయాలి. ఈ మంత్రేశ్వరుడు మరి చాలా తెలివిగా గ్రంథాన్ని రచించుకుంటూ వచ్చాడు. ఎక్కడ దొరకలా. సహజంగా అది బ్యాలెన్స్ అవుతుందండి ఆయన చెప్పినవి అన్నాడు అంటే వాడు ఒక బుద్ధిమాన్యుడు అని చెప్పాలి. కారణం అంటే మంత్రేశ్వరుడు పేరు తగ్గట్టుగానే మంచి మంత్రాలు ఇందులో నిక్షిప్తం చేశాడు. 5 భాగాలు కనుక 5 వర్గులు కనుక శుభవర్గులు పొంది సింహాసనాంశం అన్నప్పుడు మిగతా 5 వర్గులు ఏమైనాయి అంటే చెడు వర్గులు అయినాయి. దానికి మళ్ళీ ఒక శ్లోకం చెప్పాడు. చెప్పేసి వెంటనే చేశాడు తెలుసా, ఒరే అబ్బాయి ఇక్కడ ఎక్కువ శుభవర్గులు తక్కువ పాపవర్గుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తీసుకుని దాని మీద ఫలితాలు చెప్పుకుంటూ వెళ్ళిపోంటారా అని చెప్పాడు. మళ్ళీ ఈ ఒక్క శ్లోకం చూసి ఏమండి 2 శుభవర్గులు పొందిన పారిజాతాంశం ఇన్ని ఫలితాలు చెప్పు, మిగతా 8 వర్గులు చెడిపోయినాయి కదా, నువ్వేం చేస్తావయ్యా? ఒకవేళ 8 వర్గులు చెడిపోయినప్పుడు రాశిలో చెడిపోయాడు, నవాంశలో చెడిపోయాడు, మిగతా 8 వర్గుల్లో బాగున్నాడు. ఏమిటి ఉపయోగం? రాశినవాంశంలో వెళ్ళినప్పుడు ఆ రాశినవాంశంలో చెడిపోయిన గ్రహాల యొక్క దశలాంతరం వచ్చేటప్పుడు యోగిస్తున్నాం వస్తూ ఉంటాయి. ఎందుకు యోగిస్తున్నాయి చూడాలంటే మిగతా దశవర్గులు చూస్తే కానీ బయటపడదు. అలాంటి అంశాలను ప్రస్తావన చేయాలంటే కనుక మంచిగా ఉన్నప్పుడు ఫలితాలు చెప్పాడు. వెంటనే పక్కనే ఈ 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెడు ఫలితాలు చెప్పాడు. యద్వర్గేష్వఖిలేష మృత్యురబలేష్వత్రాథ వక్ష్యే క్రమాత్ నాశం దుఃఖమనర్ధాతాంచ విసుఖం బంధుప్రియం తద్వరం భూపేష్టం ధని సంరూపం నృపవరం వర్గే బలిష్ఠే కిలే వర్ధిష్ణం సుఘనం నృపం గదమృతి బాలాత్యవస్థాఫలం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు.
మరి 9 సార్లు బలరహితమైనటువంటి గ్రహం ఒకటి ఉందయ్యా 9 అంశాల్లో, అది నాశాన్ని కలుగజేస్తుంది. 8 సార్లు 8 వర్గుల్లో మరి ఇబ్బందికరంగా ఉంది. దాని ఫలితాలు వచ్చేసరికి అదేం చేస్తుంది అంటే అది దుఃఖాన్ని ఇస్తుంది. 7 వర్గుల్లో మరి బలహీనమైంది, కష్టాలు ఇస్తుంది. ఏమండి ఉన్న 10 వర్గుల 3 వర్గుల్లో కనుక శుభవర్గులు పొందితే ఉత్తమాంశ అన్నాడు. ఉత్తమాంశలో కనుక గ్రహం ఉంది అంటే కనుక మరి వెంటనే గ్రహం వినయ సంపన్నుగాను ఆచార్యవంతుడిగాను కౌశలవంతుడిగా చేస్తుందని చెప్పాడు. మిగతా 7 గ్రహాలలో 7 వర్గుల్లోనూ బలహీనం అయింది. మిగతా 7 వర్గాల్లో బలహీనతను కష్టాలు ఇస్తాడంటున్నాడు. ఇక్కడ కష్టాలు ఇస్తాడని నువ్వు స్టడీ చేసి చెప్పాలా? అక్కడ 3 వర్గుల్లో బలంగా ఉండి ఉత్తమాంశలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పాలా అనేది వస్తుంది. అంతేగా ఉన్నవి 10 వర్గులు, 3 వర్గుల్లో ఉంటే ఉత్తమాంశం చెప్పి విశేషం అని చెప్పిన వాడివి మిగతా 7 వర్గులు చెడిపోయినాయి కాబట్టి దాని మీద ఇక్కడ 2వ శ్లోకంలో అంటే 10వ శ్లోకంలో ఇచ్చినట్టుగా కష్టాలు ఇస్తాడని చెప్పాలా? ఈ రెండు నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు అంటే ఆయన వెంటనే ఆయన మీద బాధ్యత పెట్టుకోకుండా చాలా చక్కనైనటువంటి విశేషాలను చెప్పుకుంటూ వచ్చాడు. గ్రహం శత్రుక్షేత్ర దుస్థానాది నీచలను పొందగా బలవంతుడై జాతకుడు రాజతుల్యుడు. గ్రహం బాలాదితర అవస్థలో ఉన్నచో క్రమంగా అభివృద్ధి, సుఖం రాజు, వ్యాధిపీడితుడు, మరణం జాతకుడు ఇస్తూ ఉంటాడు చెప్పుకుంటూ 11వ శ్లోకంలో షడ్వర్గేషు శుభగ్రహాధికగుణై శ్రీమాం చిరంజీవతి క్రూరాంశే బహుళే విలగ్న భవనే దీనోల్పజీవషట తన్నాధాబలినో నృపోస్థిత నవాంశేషో దృగాణేశ్వరో లగ్నేశ క్రమేశ సుఖీ నృపసమ క్షోణీపతిర్భాగ్యవాన్. శుభగ్రహాలు షడ్వర్గులు ఎందుకు గుణాధిక్యత కలిగి ఉన్న జాతకుడు అని అక్కడ మళ్ళీ వెంటనే ఈ రెండుకి బ్యాలెన్స్ చేస్తూ ఒరే అబ్బాయి నా మీద ఏమైనా పడేస్తారేమో మీరు, నేను ఇట్లా బ్యాలెన్స్ చేయకుండా చెప్పారనుకుంటారేమో, నా మీద పడేవాకంటారా? ఇప్పుడు నేనేమని కలిచాను 3 వర్గుల్లో బాగున్నాడు అంటే కనుక ఉత్తమాంశం చాలా అబ్బో బ్రహ్మాండం ఉన్నామే, పక్కన 7 వర్గులు పాడైపోయింది దాని విశేషం ఏమిటి అని నేను అడిగితే అక్కడ కష్టం చెప్పావు కదా. ఈ రెండు ఎట్లా చేయాలయ్యా అంటే షడ్వర్గేషు శుభ గ్రహాధిక గుణై శ్రీమాం చిరంజీవితి షడ్వర్గులు ఎందు అని చెప్పి మళ్ళీ అక్కడ తగ్గించాడు. దశవర్గుల నుంచి షడ్వర్గులకు వచ్చాడు. షడ్వర్గులు ఎందు గుణాధిక్యత కలిగి ఉన్న జాతకుడు ధనవంతుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. లగ్నము షడ్వర్గుల్లోనూ కూడా క్రూరాంశాలు పొందినటువంటి జాతకుడు వికృతాకృతి కలిగి దరిద్రుడు అల్పజీవి అవుతాడు. అట్లు గ్రహాలు క్రూరాంశాలు పొందినను తదంశాధిపతులు బలవంతులై షడ్బలాల్లో కనుక బలంగా ఉంటే కనుక ఆ జాతకుడు రాజు అవుతాడయా. నవాంశాధిపతి ద్రేకణాధిపతి లగ్న రాశ్యాంశాధిపతులు బలవంతులైన క్రమంగా జాతకుడు సుఖశాంతులు గలవాడు రాజతుల్యుడు చక్రవర్తి అవుతాడన్నాడు. ఇక్కడ మీరు కేపీ గారు అమలు చేసినటువంటి సూత్రం కూడా కనబడుతుంది. క్రూరాంశే బహుళే విలగ్న భవనే దీల్లోల్ప జీవషట అని వెంటనే ఏమన్నాడు? తన్నాథ బలినో నృపోస్థిత నవాంశేషో దృగాణేశ్వర అన్నాడు. నువ్వు వెంటనే ఆ వర్గుల్లో ఈ గ్రహం వెళ్ళి అక్కడ చెడు భావాల్లో పడింది కాబట్టి అని లెక్కేసేసుకోకరా. ఆ అధిపతి కనుక తన్నాథ బలిన, ఆ అధిపతి కనుక మళ్ళీ బలంగా ఉన్నాడు అంటే ఈ వెళ్ళి ఇప్పుడు హోర్లో బాగున్నాడండి ఒక గ్రహం, ఆయన శోధన చేస్తాం మనం. ద్రేకాణంలో చెడిపోయాడు కదా అని చెప్పి అయిపోయిందయ్యా ఫట్, ఇంక జాతకం అనక్కల నువ్వు. అక్కడ కనుక ఆ అధిపతి కనుక బలంగా ఉన్నాడు అంటే కనుక వెంటనే అదే ఇక్కడ నువ్వు వెంటనే రాశిలోనో నవాంశంలోనో ఒక గ్రహం వెళ్ళి ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రహాన్ని చూసి వెంటనే చెప్పేకు ఆ అధిపతి బలంగా ఉన్నాడు చూడు. ఆ అధిపతి కనుక బలంగా ఉన్నాడు తన్నాధా బలినో నృపోన్స్యథ నవాంశేషో దృగాణేశ్వర. నువ్వు ఆయన కూడా చూడాలి రబ్బాయి. అట్లా చూసిన తర్వాత నిర్ణయం చేయి. క్రూరాంశం పొందినట్టు గ్రహాలు ఏవైతే చెడిపోయినాయి అనుకుంటున్నావో ఆ అధిపతులు కనుక తదంశాధిపతులు కనుక బలవంతులు కనుక అయి ఉంటే ఆ జాతకుడు మళ్ళీ వాడి రాజయోగ లక్షణాలతో ఉండే అవకాశం ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దీని మీద మరొక ఎపిసోడ్లో మిగతా విశేషాలను మనం వర్కౌట్ చేద్దాం. స్వస్తి.